సో, కొడాలి నాని గారి నామినేషన్ రిజెక్ట్ అయిందనేసి అంటున్నారు. ప్రచారం సాగుతోంది. సో, ఎందువలన జరిగింది సార్? సో, ఎందువలన రిజెక్ట్ అయ్యుంటుంది మీ మాటల్లో? కొడాలి నాని నామినేషన్ రిజెక్ట్ అయిందని వార్త వచ్చింది. దానికి ప్రధాన కారణం ఏంటంటే, తెలుగుదేశం వాళ్ళు కొడాలి నాని అఫిడవిట్‌లో లోపాలున్నాయని ఆహ్, రిటర్నింగ్ అధికారికి కంప్లెయింట్ చేశారు. ఆ లోపాలేందంటే, మామూలుగా ఎవరైనా అభ్యర్థి ప్రభుత్వ గవర్నమెంట్ ప్రాపర్టీ ఏదైనా వాళ్ళు గాని యూజ్ చేస్తా ఉంటే, మీరు యూజ్ చేస్తున్నారా? దానికి రెంట్ కడుతున్నారా? అని చెప్పి ఆ గవర్నమెంట్ దగ్గర నుంచి నోటీసు సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలన్నమాట. సో, కొడాలి నాని ఏం చేస్తున్నాడంటే గత కొంతకాలంగా మున్సిపల్ కాంప్లెక్స్‌లో ఒక ఆఫీస్ లాగా తను క్యాంప్ ఆఫీస్ లాగా వాడుకుంటున్నాడు. సో, దానికి సంబంధించి ఆహ్, నోటీస్‌లో ఈయన ఇవ్వలేదు. తర్వాత ఇట్లా ఏమన్నా మీరు వాడుకుంటున్నారా అంటే నో అని పెట్టాడక్కడ. యాహ్! సో, ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఏం చేశారంటే దీని మీద కంప్లెయింట్ ఇచ్చారు. ప్లస్ ఆ మున్సిపల్ అధికారి ఆహ్, నోటీసులు కూడా ఇచ్చారు. మీరు రెంట్ పే చేయాలి అని నోటీస్ ఇచ్చారు. ఆ నోటీస్‌ని కూడా వీరు జతపరిచారన్నమాట. సో, ఒక అబద్ధం చెప్పారు క్లియర్‌గా. కాబట్టి ఇది రిజెక్ట్ చేయాలి అని వీళ్ళు కంప్లెయింట్ ఇచ్చారు. అయితే రిటర్నింగ్ అధికారి ఇప్పటివరకైతే దాన్ని అఫీషియల్‌గా రిజెక్ట్ చేసినట్టు ఎక్కడ కూడా ప్రకటించలేదు. కానీ అది రిజెక్ట్ అయిపోతుందని తెలుగుదేశం మీడియా అయితే మాట్లాడుతుంది. సో, మరి ఈ కొడాలి నానికి అసలు ఇంట్రెస్ట్ లేదు ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయడం. అందుకనే ముందు జాగ్రత్తగా తన తమ్ముడు కొడాలి చిన్ని దగ్గర కూడా నామినేషన్ వేయించాడు అనేది కూడా చెప్తున్నారనమాట. సో, అంటే కొడాలి నాని గత ఎన్నికల టైంలో నాది ఇదే చివరి ఎన్నికలు అని కూడా అనౌన్స్ చేశాడు. సో, కానీ ఇదే చివరి ఎన్నికలంటే ఈ ఎన్నికల్లో 2024లో గెలిచిన తర్వాత 2029లో నేను పోటీ చేయనని కొడాలి నాని అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఆరోపిస్తున్నది ఏంటంటే ఆయనకి 2019 ఎన్నికలే చివరి ఎన్నికలు. అంటే తర్వాత 2024 ఎన్నికల్లో ఆయన ఉండట్లేదు. అందుకనే ఆయన ముందుగా తెలిసే కావాలనే ఇది చేశాడు. ఆయన ఇప్పటికి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. తెలుగుదేశం నుంచి 2 సార్లు, వైసీపీ నుంచి 2 సార్లు మినిస్టర్‌గా కూడా పనిచేశాడు. ఆయనకి ఎన్నికల అఫిడవిట్ ఎలా ఉండాలి, ఏమేమి ఇవ్వాలి అనేది చాలా బాగా తెలుసు. తెలిసి కూడా ఎందుకు ఇది చేశాడంటే, ఆయనకి ఇష్టం లేదు ఎన్నికల్లో నిలబడితే ఓడిపోతాము అన్న భయం ఉంది అని తెలుగుదేశం వాళ్ళు ఆరోపిస్తున్నారు. సో, అందుకని చాణక్య సర్వే లాంటి సర్వేలు కూడా ఇక్కడ టఫ్‌గా ఉంటది. కొడాలి నానికి గెలవడం అంత ఈజీ కాదని కూడా సర్వేలో తేలింది. సో, ఈ కాంటెక్స్‌లో కొడాలి నాని వాళ్ళ తమ్ముడి దగ్గర, కొడాలి చిన్ని దగ్గర ముందే నామినేషన్ వేయించడం వెనక ఆహ్, మతలబు కూడా ఇదే అని చెప్తున్నారు. బట్ రిటర్నింగ్ అధికారి అయితే ఇప్పటి వరకు నేను ఆల్రెడీ సైన్ చేసేసాను. నేను దీని మీద ఏమి చర్య తీసుకోను అన్నట్టుగా ఆహ్, చెప్తున్నారు. బట్ దాని మీద రిటర్నింగ్ అధికారి మీద కూడా వీళ్ళు కంప్లెయింట్ ఇచ్చారనమాట ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు. ఎన్నికల కమిషన్‌కు, నేషనల్ ఎన్నికల కమిషన్‌కి కూడా వాళ్ళు పంపించారు. సో, అది పెండింగ్‌లో ఉంది. అది ఈ రోజు గాని, రేపు గాని తేలే అవకాశం ఉంది. ఒకవేళ ఎన్నికల కమిషన్ గాని ఈయన పొరపాటు చేశాడు, అందువల్ల రిజెక్ట్ చేస్తామని చెప్తే మాత్రం కొడాలి నానికి ఇబ్బందవుతుంది. అప్పుడు కొడాలి నాని తమ్ముడు కొడాలి చిన్ని రంగంలో ఉంటారు. ఆయన్ని గెలిపించమని అప్పుడు కొడాలి నాని బ్యాచ్ అడిగే అవకాశం ఉంది. అయితే ఇదంతా జరగాలంటే ఆల్రెడీ ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ ఏమో ఇచ్చేశారు. సో, ఇచ్చేసిన తర్వాత అంటే రిజెక్ట్ చేయలేదు ఇప్పటివరకు. ఎన్నికల కమిషన్ ఏమన్నా దీని మీద చర్య తీసుకుంటే గాని కొడాలి నానికి ఏమన్నా ఇబ్బంది ఉంటుంది. అదర్‌వైజ్ కొడాలి నానికి ఏ రకంగా ఇబ్బంది ఉండే అవకాశం లేదు. ఎందుకంటే ఇటువంటి పుకార్లు బుగ్గన రాజేంద్ర ప్రసాద్ ఆయన ఆర్థిక మంత్రి గతంలో ఆయన మీద కూడా సేమ్ ఇలాగే వచ్చింది. నిన్నంతా కూడా బ్రేకింగ్ న్యూస్ ఆయన మీద కూడా బుగ్గన నామినేషన్ రిజెక్ట్ అని వచ్చింది. సో, కానీ రిటర్నింగ్ అధికారి నిన్న ఈవెనింగ్‌కి ఆయన నామినేషన్ యాక్సెప్ట్ చేస్తున్నట్టు కూడా ప్రకటిస్తూ ఒక నోటు రిలీజ్ చేశారు. అలాగా అంతకుముందు మనం కూడా చెప్పుకున్నాం. పవన్ కళ్యాణ్ నామినేషన్ కూడా రిజెక్ట్ అయింది. ఎందుకంటే ఆయన మూడో భార్య ఆస్తుల గురించి కానీ, పిల్లల గురించి కానీ ప్రకటించలేదు అఫిడవిట్‌లో. సో, అందుకని ఆయనది కూడా రిజెక్ట్ అయిందని వచ్చింది. ఇవన్నీ మామూలే. ఎందుకంటే
ఆ, ఇప్పుడు అక్కడ ఆంధ్రప్రదేశ్లో చాలా టఫ్గా నడుస్తుంది కాబట్టి ప్రతి అభ్యర్థి మీద అపోజిషన్ క్యాండిడేట్స్ కంప్లైంట్లు ఇవ్వడం అనేది చాలా సహజమే. దాన్నంతా ఆ, పరిగణలోకి తీసుకుంటే చాలా మంది క్యాండిడేట్లు వెళ్ళిపోవాలి. కానీ ఎన్నికల కమిషన్ కావచ్చు, రిటర్నింగ్ అధికారులు ఏం చూస్తున్నారంటే చట్టబద్ధంగా అఫిడవిట్ ఉందా లేదా అనేది మాత్రమే వాళ్ళు చెక్ చేస్తున్నారు తప్ప వీళ్ళ కంప్లైంట్ని వాళ్ళు పరిగణలోకి తీసుకోలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి పులివెందుల్లో తీసుకుంటే దస్తగిరి నామినేషన్ చెల్లదని చెప్పి 28 కంప్లైంట్లు వచ్చాయి దస్తగిరి మీద. అంటే వైసీపీ వాళ్ళు రకరకాల వాళ్ళ ద్వారా 28 కంప్లైంట్లు చేయించారు. ఎందుకంటే దస్తగిరి తనే స్వయంగా వివేకానంద రెడ్డి చంపానని ఒప్పుకుంటున్నాడు. అట్లాంటి హంతకుడికి ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ఉండదని వాదిస్తూ కంప్లైంట్ వచ్చాయి. కానీ చట్టరీత్యా చేసినప్పుడు ఒక ముద్దాయి నేనే హత్య చేశానని ఒప్పుకున్నా కూడా అతనికి శిక్ష పడదు. ఎందుకంటే అది కోర్టులో ప్రూవ్ అవ్వాలి. నేను చేశానని చెప్పేసినంత మాత్రాన అతనే ఒప్పుకున్నాడు కాబట్టి అతనికి మరణ శిక్ష వేసేయండి అని వాదించడానికి లేదన్నమాట ఈ దేశంలో. అంటే అది ఒప్పుకున్నా కూడా కోర్టులో అగైన్ ప్రూవ్ చేయాల్సిందే. ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు ప్రూవ్ చేయాలి. అలాగా దస్తగిరి ఒకవేళ తాను వాంగ్మూలంలో నేనే చేశాను ఈ హత్య అని ఒప్పుకున్నా కూడా అతను నిర్దోషిగానే పరిగణించాల్సి ఉంటుంది లీగల్గా చూసినప్పుడు. ఆ రకంగా చూసినప్పుడు దస్తగిరి పోటీకి అన్ని విధాల అర్హుడు లీగల్గా. పొలిటికల్గా కాకపోతే మనం మాట్లాడచ్చు. ఎందుకంటే నేను వివేకానంద రెడ్డి హత్య చేశాను నాకు ఓట్లు వేయండి అని దస్తగిరి అడుగుతాడా? ఏం చెప్పి ఓట్లు అడుగుతాడు అనుకున్నప్పుడు దస్తగిరి ఏమని చెప్పి అడుగుతున్నాడంటే నేను తప్పు చేశాను, నేను పశ్చాత్తాపంతో ఉన్నాను, నాకు ఇప్పుడు ఒక అవకాశం ఇస్తే నేను వివేకానంద రెడ్డి ఆశయాలని కొనసాగిస్తాను అంటున్నాడు. అది కూడా చాలా విచిత్రంగా ఉంది. అంటే ఎవరైనా ఒకరిని హత్య చేసి నేను ఆయన ఆశయాలను కొనసాగిస్తాననే రకంగా ఉందన్నమాట. సో ఇది ఒక విచిత్రమైన పరిస్థితి అని చెప్పొచ్చు ఆంధ్రప్రదేశ్లో. సో అట్లాంటి వ్యక్తికి కూడా మన ప్రజాస్వామ్యం హక్కులు కల్పించింది. ఎందుకంటే కోర్టులో ప్రూవ్ అయితే తప్ప ఎవరిని కూడా మనం దోషని చెప్పడానికి లేదు. కోర్టే చెప్పాలి దోషని. కన్విక్టెడ్ అయితేనే ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయడానికి వీలు ఉండదు. కానీ అదర్వైజ్ ఎవరైనా కూడా ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. సో ఆ రకంగా తీసుకున్నప్పుడు చాలా ఇది వచ్చింది. ఇక్కడ ఒక ఆయన తెలంగాణలో కూడా ఒక నాయకుడికి ఎంపీగా రిజెక్ట్ చేశాలని చెప్తున్నారు. మామూలుగా దేశంలో కొన్నిసార్లు ఇలా రిజెక్ట్ అవుతూ ఉంటాయి. అంటే కొన్ని పొరపాట్లు కూడా జరగచ్చు నామినేషన్ వేసేటప్పుడు అఫిడవిట్ లో. సో ఈ కాంటెక్స్ట్ లో మనకి కొడాలి నానైతే ఆయనకి ఏ రకమైన ఇబ్బంది ఇప్పటి వరకు అయితే లేదు. కానీ ఈ పాయింట్ కూడా వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే గవర్నమెంట్ ఆస్తిని ఆయన తను వాడుకుంటున్నప్పుడు అది నో డ్యూస్ చెప్పాలి. గవర్నమెంట్కి డ్యూస్ ఉంటే మాత్రం అది ప్రకటించకుండా ఉంటే అది మోసం చేసినట్టు అవుతుంది. ఆ పాయింట్ మీద పట్టుకొని తెలుగుదేశం వాళ్ళు ముఖ్యంగా లోకేష్ చంద్రబాబు దీని మీద ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే కొడాలి నాని తెలుగుదేశం వాళ్ళని పవన్ కళ్యాణ్ని వీళ్ళని తిట్టినట్టుగా ఇంకే నాయకుడు కూడా తిట్టాడు. అతను చాలా షార్ప్గా ఉంటుంది కామెంట్స్, చాలా దారుణమైన కామెంట్స్ చేస్తుంటాడు. వాడు వీడు అని మాట్లాడతాడు, బండబూతులు పెట్టుకుంటాడు. అందుకని తెలుగుదేశం వాళ్ళు కూడా కొడాలి నాని మీద చాలా సీరియస్గా ఇచ్చేస్తున్నారు. అయితే కొడాలి నానికి ఆపోజిట్గా వెనిగళ్ల రాము పోటీ చేస్తున్నాడు అక్కడ తెలుగుదేశం కూటమి నుంచి. వెనిగళ్ల రాము ఎన్ఆర్ఐ. అతను కూడా ఎప్పటి నుంచో వెనిగళ్ల ఫౌండేషన్ పెట్టుకొని అక్కడ పనిచేసుకుంటూ ఉన్నాడు. బట్ కొడాలి నానికి ఏంటంటే లోకల్గా ఇప్పటికి కూడా బలం ఉందని చెప్తున్నారు. ఎందుకంటే ఆయన ఎప్పుడు నిరంతరం ప్రజల్లో ఉండడం, ఏ ఫంక్షన్లు ఎవరు చేసుకుంటున్నా, ఏ కార్యక్రమం చేసుకుంటున్నా వెళ్ళి కొంత వాళ్ళకి ఆర్థిక సహాయం చేయడం, ఇలాంటివి కొడాలి నాని ఎప్పటి నుంచి చేస్తున్నాడు. కాబట్టి కొడాలి నానికైతే గెలవడం అంత కష్టం కాదని అంటున్నారు. అందుకనే తెలుగుదేశం వాళ్ళు ఈ నామినేషన్ని కానీ రిజెక్ట్ చేయిస్తే మనం ఈజీగా గెలుచుకోవచ్చు అన్న ఉద్దేశం కనబడుతుంది. అది మరి ఎన్నికల కమిషన్ ఏ రకమైన చర్య తీసుకుంటుందో అనేది మనం వెయిట్ అండ్ వాచ్.